హలో మాస్టర్, ఈ అమ్మాయి గుర్తుందా? అదే అండి, అప్పుడు రోడ్ల పైన గొడవలు చేసి ధర్నాలు చేసి పోరాటాలు చేసింది. ఉమెన్ రెజ్లర్స్ పైన లైంగిక వేధింపులు చేస్తున్నాడని చెప్పేసి WFA కంప్లైంట్ చేసింది. తనతో పాటు సాక్షి మాలిక్ కూడా ఉంది. అదే అండి, వినేష్ పోగాట్. తిను ప్యారిస్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అయింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 డిఫెండింగ్ ఛాంపియన్ రెజ్లర్ అయిన జపాన్ ప్లేయర్ని ధైర్యంగా ఎదుర్కొని విన్ అయ్యి మళ్ళీ సెమీఫైనల్లో వెన్ను చూపకుండా ధైర్యంగా దమ్ము చూపించి మన భారత్ సత్తా ఏంటో చూపించి విన్ అయింది. అండ్ ఫైనల్ కూడా సెలెక్ట్ అయింది. ఒక గోల్డ్ మెడలో సిల్వర్ మెడలో కన్ఫర్మ్ అయిపోయింది కదా అనుకున్న తరుణంలో తను ఒక 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పి మొత్తం ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. సో సాడ్ కదా. అయినా సరే నేను దేశం గర్విస్తుంది, నువ్వు మా ఇండియాలో పుట్టినందుకు నిజంగా మేము గర్విస్తున్నామని చెప్పి మేమంతా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్పి నరేంద్ర మోదీ గారు ట్వీట్ కూడా చేశారు. అండ్ డెఫినెట్లీ మేము కూడా